హాయ్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఉద్యోగ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇది వరకే మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందించడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి మరో 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ హైకోర్టు 300 ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఏపీ హైకోర్టులో కొలువులు. ఏపీ హైకోర్టులో పలు హోదాల్లో 300 పోస్టులకు నోటిఫికేషన్. ఆఫీస్ సబార్డినేట్ నుంచి సెక్షన్ ఆఫీసర్ వరకు ఉద్యోగాలు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులకు మరో అవకాశం స్వాగతం పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 300 పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ, టైప్ రైటింగ్, కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవారు ఈ అవకాశాలు దక్కించుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు నియామక నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు మీకు అందిస్తున్నాం. 13 రకాల హోదాలు, 300 పోస్టులు. ఏపీ హైకోర్టు తాజా నియామక ప్రక్రియ ద్వారా హైకోర్టులోని 13 హోదాల్లో 300 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు వివరించారు. సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 5 ఉన్నాయి. 3 ఏళ్లు లేదా 5 ఏళ్ల ఎల్ఎల్బి లేదా బిఏ ఎల్ఎల్బి ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ప్రాధాన్యత లభిస్తుంది. అటువంటి వారు ఈ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1 పోస్ట్ ఉంది. సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ల్లో బీటెక్ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణత ఉండాలి. దీంతో పాటు నెట్వర్కింగ్, సర్వర్ మెయింటెనెన్స్ లేదా అడ్మినిస్ట్రేషన్ లో 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి. అటువంటి వారు ఈ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ ఆపరేటర్ 31 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత ఉండాలి. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలిగే వారు ఈ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఇక అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 పోస్టు. 3 ఏళ్లు లేదా 5 ఏళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతో పాటు బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఉత్తీర్ణులు అవ్వాలి. లైబ్రరీ నిర్వహణకు అవసరమైన కంప్యూటర్ స్కిల్స్ లో సర్టిఫికెట్ ఉండాలి. లైబ్రేరియన్ గ్రేడ్ 2 1 పోస్ట్ ఉంది. ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతో పాటు బిఎల్ఐఎస్సి ఉత్తీర్ణులు అవ్వాలి. యూడి స్టెనోగ్రాఫర్ 7 పోస్టులు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నిమిషానికి 120 పదాలు. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ నిమిషానికి 45 పదాలు ఉత్తీర్ణత ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చెప్తున్నటువంటి పోస్టులు టైప్ రైటింగ్ కు సంబంధించినవి. కాబట్టి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ గానీ లేదా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ గానీ అయిపోయినటువంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే టైప్ రైటింగ్ అయినటువంటి వారు అది కూడా హయ్యర్ గ్రేడ్ వారు తక్కువగానే ఉంటారు. కాబట్టి ఒకవేళ మీకు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అనేది ఉంటే కంపల్సరీగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి. అసిస్టెంట్ పోస్టు 78. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఇటువంటి అసిస్టెంట్ పోస్టు 78 ఉన్నాయి. ఇక ఎగ్జామినర్ 27 పోస్టులు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అంటే ఏదైనా డిగ్రీ చదివినటువంటి వారు ఈ అసిస్టెంట్ లేదా ఎగ్జామినర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక టైపిస్ట్ 44 పోస్టులు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ నిమిషానికి 45 పదాలు ఉత్తీర్ణులు అవ్వాలి. ఇక కాపీస్ట్ 34 పోస్టులు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ నిమిషానికి 45 పదాలు ఉత్తీర్ణులు అవ్వాలి. కాకపోతే ఎక్కువ ఇవి టైప్ రైటింగ్ ఉన్నాయి కాబట్టి టైపిస్ట్ గానీ కాపీస్ట్ గానీ ఇవి టైప్ రైటింగ్ ఉన్నటువంటి వారే అప్లై చేయాలి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ ఇవి కూడా. మరి అసిస్టెంట్ ఎగ్జామినర్ అయితే మరి ఎనీ డిగ్రీ ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ 50 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ప్రధాన సబ్జెక్ట్ గా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులు అవ్వాలి. నిమిషానికి 45 పదాల టైపింగ్ పరిజ్ఞానం తప్పనిసరి. ఇక స్టెనోగ్రాఫర్ పోస్ట్ 1 ఉంది. బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ లా 3 ఏళ్లు లేదా 5 ఏళ్ల ఉత్తీర్ణత ఉండాలి. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నిమిషానికి 80 పదాలు. ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ నిమిషానికి 45 పదాలు చేయగలగాలి. ఆఫీస్ సబార్డినేట్ 20 పోస్టులు. అర్హత కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి.
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి అవకాశం ఇస్తారు, కానీ అంతకంటే ఎక్కువ అర్హతలు ఉన్న వారికి అనుమతి లేదు. కాబట్టి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కు 7వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇంటర్ కంటే అంటే 10th క్లాస్ ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు దరఖాస్తు చేయవచ్చు. ఇంటర్ పాస్ అయింటే ఈ పోస్టుకు అర్హులు కాదు. ఇక రాత పరీక్ష ద్వారా ఎంపిక. అన్ని పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్లలో ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు. ఈ రాత పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. అయితే ఆయా పోస్టులను అనుసరించి పరీక్షా విధానం మాత్రం భిన్నంగా ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్ 20 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ 10 మార్కులకు, లా, సివిల్ అండ్ క్రిమినల్ 50 మార్కులకు చొప్పున మొత్తం 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్ 50 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకు చొప్పున మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇక మిగిలిన అన్ని పోస్టులకు జనరల్ నాలెడ్జ్ 40 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ 40 మార్కులకు చొప్పున మొత్తం 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఆ ప్యాటర్న్ కూడా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక స్కిల్ టెస్ట్. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, యూడి స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రాత పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంతేకాకుండా స్కిల్ టెస్ట్ లో పొందిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, అసిస్టెంట్స్, ఎగ్జామినర్స్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు రాత పరీక్షలో మార్కుల ఆధారంగా మెరిట్ విడుదల చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోస్టులు ముఖ్యాంశాలు. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు చూస్తే మొత్తం పోస్టులు 300 ఉన్నాయి. అర్హత పోస్టును బట్టి అర్హత ఉంటుంది, మీరు దరఖాస్తు చేసేదాన్ని బట్టి. వయసు జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ల చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. వేతనం. ఆయా పోస్టులను అనుసరించి నెలకు వేతన శ్రేణి 20,000 నుంచి 1,47,760 మధ్యలో మరి వేతన శ్రేణి ఉంటుంది. అంటే శాలరీ 20,000 నుంచి 1,47,760 వరకు రావచ్చు. ఇక ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 19, 2026. అంటే మరో 5 రోజులు మాత్రమే ఉంది. ఇక దీనికి దరఖాస్తు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్ https://aphc.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఇక రాత పరీక్షలో రాణించాలంటే ఏ మెలకువలు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి గమనిస్తే, జనరల్ నాలెడ్జ్, జాతీయ అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్, భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, సంస్కృతి, పాలిటీ, గవర్నెన్స్, ఇండియన్ ఎకానమీ, మ్యాక్రో భావనలు, దైనందిక జీవితంలో సైన్స్ ప్రాధాన్యం అంశాలపై దృష్టి పెట్టాలి. ఇక ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యంపై అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. మెంటల్ ఎబిలిటీ, సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్, వెర్బల్, నెంబర్ సిరీస్, రిలేషన్షిప్స్, కోడింగ్, డీకోడింగ్, వెర్బల్, న్యూమెరికల్ అనాలజీ, డిస్టెన్స్, సిలోలిజం, లాజికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్, డిస్సిమిలారిటీస్ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఇక లాకు సంబంధించి సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908, ఇండియన్ కాండక్ట్ యాక్ట్ 1872, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963, లిమిటేషన్ యాక్ట్ 1963, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1982, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. క్రిమినల్ లాలో భారతీయ న్యాయ సురక్ష సంహిత 2023, భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ సాక్ష్య ఆధీన్యం 2023, ఇండియన్ పీనల్ కోడ్ 1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇక స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే, స్కిల్ టెస్ట్ లో ప్రతిభ చూపడానికి టైపింగ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు కనీసం 2 గంటలు ఇందుకోసం కేటాయించాలి. ముఖ్యంగా కంప్యూటర్ పై టైప్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలి. పరీక్షల్లో పేర్కొన్న సమయానికి అనుగుణంగా టైం నిర్దేశించుకొని ప్రాక్టీస్ చేయాలి. ఫలితంగా టైపింగ్ వేగం, పదాల టైపింగ్ లో ఖచ్చితత్వం వంటి వాటిని మెరుగుపరుచుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ కు కూడా ప్రాక్టీస్ తోనే విజయం అని గుర్తించాలి. ఎవరితోనైనా ఏదైనా అంశాన్ని డిక్టేట్ చేయించుకొని దాన్ని పరీక్షలో పేర్కొన్న సమయానికి అనుగుణంగా నమూనా సమయంలో టైప్ చేయడం అలవర్చుకోవాలి. ఈ విధంగా స్కిల్ టెస్ట్ అనేది కొన్ని పోస్టులకు ఉంటుంది కాబట్టి మరి టైపింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్.
కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇక్కడ మనం పేర్కొన్నటువంటి పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు కలిగి ఉన్నారో అటువంటి వారు ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఎవరైనా ఏదైనా డిగ్రీ అయిపోయినటువంటి వారైతే అసిస్టెంట్ ఎగ్జామినర్ అనే ఈ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మిగిలిన పోస్టులకు టైప్ రైటింగ్ కానీ లేదా అదనపు అర్హతలు కానీ అవసరం అవుతాయి. కాబట్టి మరి మరో 5 రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 300 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ప్రక్రియ ముగియబోతోంది. కాబట్టి మరి అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరి 300 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించి లైక్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.